పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము శ్రావణ మాసంలో జరుపుకునే పర్వదినాలప్పుడు గానీ, వరలక్ష్మి వ్రతానికి గానీ, ఎవరైనా ముత్తైదువులు పిలిచినా, మనం వారింటికి వెళ్ళినా, ఆకు ఒక్కతో పాటుగా శనగలిస్తారండి. ప్రత్యేకించి మనం శ్రావణ మాసంలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలున్నాయా? శనగలు మంచివి. ఆరోగ్యానికి మంచివేనా? ఇప్పుడు ఇది వర్షాకాలం కదా. ఈ వర్షాకాలంలో రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉందా మనకి? మరి ఉన్నది. దీనికి ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఇవే తినాలి అవే తినాలంటే తింటామో తినమో. అవును. ఇప్పుడు ఖచ్చితంగా అదే మన ఇంట్లో ఉందనుకో, నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా. వేరే దారి లేదు, అందులోనూ ప్రసాదం అంటే మరి తింటాం వదిలేయము ఇంకా. తప్పకుండా. మామూలుగా గురువారానికి శనగలు చెప్తారు కదా, నీకు తెలిసిందే. అవునవును. బుధవారానికి పెసలు, గురువారానికి శనగ. శనగలు. అయితే ఈ శ్రావణ మాసాల్లో వీటిల్లో ఈ ముత్తైదువులకు ఇవ్వటానికి దీనికి కారణం ఏంటంటే, ఇదొక దాన ప్రక్రియగా వెళ్తుంది. మన తాలూకు కొన్ని గ్రహదోషాలు ఉపశమిస్తాయి. తర్వాత బేసిక్గా ఈ శనగ్గింజ ఎక్కువ బలమైంది జయ. ప్రోటీను, ఇంకేమిటో మెగ్నీషియము, పొటాషియము, అలాంటివి ఫోలేట్స్ చాలా ఉన్నాయట అందులో. ఫైబర్ ఉంది. తర్వాత ఏమో ఎక్కువ ప్రోటీను, హెవీ ప్రోటీను. ఇవాళ రేపు సత్తు డ్రింక్ అని వినపడుతోంది, నువ్వు విన్నావా? నువ్వు జిమ్ వాళ్ళు కూడా ప్రీ వర్కౌట్ డ్రింక్ కింద సత్తు తీసుకుంటారు. సత్తు ఎక్కడి నుంచి వచ్చింది? శనగలే కాదు సత్తు అంటే. సత్తు అంటే అదేదో కాదు జయ, వేయించిన శనగలు. శనగలు ఉడకబెట్టి పాప్ చేసి వేయిస్తారు. ఆ పొడే సత్తు పిండి. సత్తు అదే, ఇంకా వేరే గింజ కాదు అది. శనగలు మామూలుగా మనకి శనగపిండి కొంతమందికి సూట్ కాదు. సూట్ అయిన వాళ్ళు హాయిగానే తింటారు. శనగలు తిని మంచినీళ్ళు తాగామంటే 2 గంటల దాకా ఆకలేదు మనకి. ప్రసాదంగా అన్ని శనగలు తిన్నా ఆకలి ఎండిపోతుంది. ఈ గుళ్ళల్లోకి వెళ్ళి తెగ నడుస్తామా, దేవాలయంలో విపరీతంగా నడుస్తాం, కాళ్ళు పీకేస్తుంటాయి, ఆకలేసేస్తూ ఉంటుంది. ఆ శనగలు పెడతారు చివర్లో. అంత హైరాన్ ఉండదు, ఆకలి హైరాన్. ఆ అన్ని శనగలు తిని మంచినీళ్ళు తాగితే 1 గంట దాకా కిక్కురు మందు పొట్ట, ఆకలి వెయ్యదు కదా. ఈ శనగ పచ్చిగాను ప్రోటీన్ ఉంటుంది, ఉడికిన తర్వాత ప్రోటీన్ ఉంటుంది, వేగిన తర్వాత ప్రోటీన్ ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కదా. హార్ట్ హెల్త్ కూడా మంచిది. అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మనం ఎక్కడా తిననివి శ్రావణ మాసంలో అయినా తినేలాగా చేస్తారు ఈ వాయనం వల్ల. శ్రావణం మామూలుగా ఏ ఋతువు మనకి? వర్ష ఋతువు. శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు. ఈ సీజన్కి చాలా అవసరం చేయ, ఆరోగ్యానికి మంచిది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న గింజ ఇంకొకటి లేదు. ఇదే మెయిన్. నీకు పెసలు, కందులు మనకు చాలా ఉన్నాయి కదా. పెసలు ఉన్నాయి, కందులు ఉన్నాయి, తర్వాత రాజ్మాలు, అవి ఇవి బోల్డ్ ఉన్నాయి. వాటి వేటికి దీని బెనిఫిట్ లేదు. ఎలా చూడు, నీకు పెసలు ఉన్నాయా? పెసలు రాత్రంతా నానబోసి పొద్దు చేస్తే పిసపిసా అని అయిపోతాయి. అవును. నిలవ ఉండవు, 1 గంట 2 గంటల్లోనే అవి పాడైపోవటం మొదలైంది. శనగలు చూడు, ఇవాళ మధ్యాహ్నం పోసామనుకో రేపొద్దున పడేసాం, అవి ఎల్లుండి దాకా ఏం పాడవ్వవు జయ. అవును. గింజ గట్టిది, దానికి లైఫ్ ఎక్కువ, చాలా లైఫ్ ఇస్తుంది. అంటే ఇంకొకటి చెప్దాను చూడు. శనగలు మొలకెత్తుతాయి చూడు, మొలకెత్తిన శనగ చాలా మంచిది పొట్టకి. మొన్న ఎవరో చెప్పారు, ఇవి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి కదా, ఆ స్టోన్ వచ్చే లక్షణాన్ని ఇది తగ్గిస్తుందని. కాకపోతే రోజు తినకూడదు శనగలు అంటారు, సంవత్సరం అంతా తినకూడదు. కానీ ఈ సీజన్లో, ఈ వర్షాకాలంలో తినచ్చు. వర్షాకాలంలో రోజు, పైగా ఇవి రోజు ఎక్కడ తింటాం మనం? 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు, నెలలో 8 సార్లు అంతే, చాలు. సంవత్సరానికి సరిపోతుంది అది ఆరోగ్యానికి. శనగలు మొలకెత్తిన తర్వాత మొక్కలు వస్తాయి చూడు, ఆ శనగ పువ్వులు, శనగ మొక్క ఆకులు, వాటితో పులుసు పెడతారు చేయ. అయితే ఇప్పుడు ఈ శనగల్ని దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా చెప్తారు మనకి. ఇది ఇప్పుడు శనగలు సాధారణంగా ఎప్పుడు చెప్పుకుంటాం మనం? గురువారాలు శనగలు దానం చేస్తారు. బుధవారం పెసలు, గురువారం శనగలు చెప్పుకుంటామా? అయితే ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఈ పూజలు చేసుకుంటాం శ్రావణ మాసంలో. ఆమెకి ఇష్టమైనది ఏమిటి? పసుపచ్చటి బద్ద అయినటువంటి శనగబద్ద. పసుపచ్చటి గింజ కదా, అందుకనే కదా శనగపప్పు ఇష్టమని లక్ష్మీదేవికి మనం ఏం చేస్తాం? శనగలతో, శనగపిండితో చేసే బజ్జీలు, చెక్కిలాలు, తర్వాత ఏమో లడ్లు, తర్వాత ఏమో వడలు, ఇవన్నీ ఇస్తాం కదా. ఇప్పుడు ఆమెకు ప్రీతిపాత్రమైన గింజ తాలూకు హోల్ గ్రెయిన్ ఇది.
అదే కదా పూర్తి అంతేగా? గింజ ఏమిటి శనగ. అది దాని వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మామూలుగా దాన ప్రక్రియ అనుకో జయ, దానం ఇస్తామంటే అందరూ తీసుకోరు. అవును. పైగా ఎవరైతే దానంగా స్వీకరిస్తారో వాళ్ళు దానికి పరిహారంగా ఏదైనా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని వాయనంగా ఇస్తాం. ఉమ్. అది కూడా సాధారణంగా ఈ అమ్మవారి దగ్గర నివేదన చూపించేస్తాం వాటిని. ఈ నివేదన చేయబడిన వస్తువుని స్వీకరించడం వల్ల అవతల వాళ్ళ ఎవరికి దానం తీసుకున్న తాలూకు దుష్ప్రభావం ఉండదు, ఆరోగ్యానికి ఎలాగూ మంచిది. మనకు కూడా మన చేతిలో నుంచి ఇన్ని శనగలు బయటికి వెళ్ళటం వల్ల ఏమవుతుంది, ఆ గ్రహం తాలూకు అనుగ్రహం లభిస్తుంది ఓ. కదా. ఉమ్. అందుకని ఇది ప్రవేశపెట్టి ఉండవచ్చు. ఇంకా ఏ గింజ ఈ రోజుకి పెట్టలేదు. ఉమ్. పెసలు ఉన్నాయి దీనిలాంటివే, కానీ పెసలు పెట్టల. అవును. ఇది బలమైన గింజ, నిలవ ఉంటుంది. పైగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శనగపప్పుకి ఆధారభూతమైన గింజలు అవటం వల్ల శనగలు విశేషంగా చెప్తారు. అయితే మనం ఈ తెల్లవి ఇప్పుడు మనం కాబూలీ చనా దొరుకుతుంది, ఇంతంతలా ఉన్న తెల్లగా ఉంటాయి, అవును. అవి నానబెట్టేసరికి ఇన్ని అవుతాయి. అవును. కొమ్ము శనగలు, నల్ల శనగలు ఇస్తే మంచిది. ఉమ్. అవి నానబెట్టండి, సాతాళించి ప్రసాదం చేసి నివేదన చేసి ఇవ్వచ్చు. మనం వాయనంగా పచ్చివే ఇస్తాం. అవును. ఇది ఉపయోగపడేది, కూరకు ఉపయోగిస్తుంది, ఆహార పదార్థంగా ఉపయోగిస్తుంది, ఒక రోజు నిలవ ఉంటుంది. ఇది విలువైంది కాదు చాలా కదా. అందుకని ఇలాంటి దాన ప్రక్రియకి ఇలాంటి వాయన దానాన్ని చెప్పారు. ఇది ఇప్పుడు ఎప్పుడు చేస్తాం, సంవత్సరాల్లో ఇంకెప్పుడు చేయం. ఓన్లీ శ్రావణ మాసం. ఓన్లీ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారానికి శ్రావణ శుక్రవారాలకి మాత్రమే చెప్తాం. మా వాళ్ళు కొంతమంది అయితే బర్త్డేలకి వాటికి పిల్లలు పుట్టినరోజులు వస్తాయి, వాళ్ళ వాయనం ఇస్తే శనగలు ఉమ్. పెడతారు. ఉమ్. వాయన అలా ఇస్తే కనుక మనకి తప్పు ఉండదు, వాళ్ళకి తప్పు ఉండదు అవును. అవును. కదా. కరెక్ట్. తద్వారా అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఉమ్. ఆలోచించండి, ఇలా కూడా చేయొచ్చు. ఇంకా మనం నవమికి, పంచమికి, చవితికి పెసరపప్పు పెడతాం కదరమ్మ గారు. అప్పుడు మనం శనగల్ని పెట్టాం మళ్ళీ. చూడండి, ఇది అంటే ఏ కాలానికి అనుగుణంగా అలా పెట్టాలి. కాలానుగుణమే. ఇప్పుడు ఇది వర్షాకాలం, ఇప్పుడు ఇది ఈ బలమైన వస్తువు తినాలి, అవును. అందుకని ఇది పెట్టారు అంతే. నమస్తే. నమస్తే చేయ.